హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిల్మీ జూబ్లీ. జూన్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ కాబోతున్న ఓటీటీ అండ్ థియేటర్ మూవీస్ ఏంటో చూద్దాం ఈ వీడియోలో ఫ్రెండ్స్. నంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి అరణ్ మనీ 4. ఈ మూవీ అయితే మనకి తెలుగులో అయితే రిలీజ్ అయింది బాక్ అనే టైటిల్ తో. ఇందులో స్టారింగ్ వచ్చేసి తమన్నా భాటియా, రాశి ఖన్నా గారు అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో అయితే నటించారు. మూవీ రైట్స్ అయితే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. జూన్ 7th గానీ 14th గానీ ఈ మూవీ అయితే ఓటీటీలో రిలీజ్ కాబోతుంది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో, తెలుగు మరియు మల్టీ లాంగ్వేజెస్ లో. నెక్స్ట్ నంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి లవ్ మీ. ఇందులో స్టారింగ్ వచ్చేసి మన బేబీ హీరోయిన్ వైష్ణవి గారు అయితే నటించారు మూవీలో. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఫైనల్ గా ఓటీటీ రైట్స్ అయితే ఆహా వాళ్ళు అయితే తీసుకున్నారు. మూవీ జూన్ 7th గానీ జూన్ 15th గానీ రిలీజ్ కాబోతుంది ఓటీటీలో ఆహా ప్లాట్ఫామ్ లో, తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి సబరి. ఇందులో స్టారింగ్ వచ్చేసి వరలక్ష్మి శరత్ కుమార్ గారు అయితే నటించారు. మూవీ రైట్స్ అయితే ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. జూన్ 7th అయితే రిలీజ్ కాబోతుంది ప్రైమ్ వీడియోలో, తెలుగు మరియు మల్టీ లాంగ్వేజెస్ లో. నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి షూటింగ్ స్టార్. ఈ మూవీ అయితే కొరియన్ డ్రామాగా అయితే రిలీజ్ కాబోతుంది లవ్ అండ్ రొమాన్స్ జోనర్ లో. మూవీ అయితే జూన్ 3 అయితే రిలీజ్ కాబోతుంది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో నెట్ఫ్లిక్స్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న సిరీస్ వచ్చేసి హిట్లర్ అండ్ ద నాజిస్. ఈ వెబ్ సిరీస్ అయితే డాక్యుమెంటరీ జోనర్ లో అయితే రాబోతుంది. వెబ్ సిరీస్ అయితే జూన్ 5th నుంచి అయితే స్ట్రీమింగ్ కాబోతుంది నెట్ఫ్లిక్స్ లో, ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి హౌ టు రాబ్ ఏ బ్యాంక్. ఈ హాలీవుడ్ ఫిలిం అయితే మనకి జూన్ 5th నుంచి అయితే స్ట్రీమింగ్ కాబోతుంది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో ఫ్రెండ్స్ నెట్ఫ్లిక్స్ లో. నెక్స్ట్ నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి బడే మియా చోటే మియా. ఇందులో స్టారింగ్ వచ్చేసి అక్షయ్ కుమార్ మరియు టైగర్ షెఫ్ అయితే నటిస్తున్నారు. మూవీ అయితే యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో అయితే ఉండబోతుంది. హిందీ లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ కాబోతుంది జూన్ 6th నెట్ఫ్లిక్స్ లో మరియు ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 8 లో ఉన్న సిరీస్ వచ్చేసి స్వీట్ టూత్ సీజన్ 3. ఈ వెబ్ సిరీస్ అయితే జూన్ 6th నుంచి హిందీ మరియు తెలుగు లాంగ్వేజ్ అయితే స్ట్రీమింగ్ అవబోతుంది నెట్ఫ్లిక్స్ లో. నెక్స్ట్ నంబర్ 9 లో ఉన్న మూవీ వచ్చేసి హిట్ మ్యాన్. ఈ మూవీ అయితే యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ జూన్ 7th నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది నెట్ఫ్లిక్స్ లో, హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 10 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి పర్ఫెక్ట్ మ్యాచ్ సీజన్ 2. ఈ సిరీస్ అయితే మనకి జూన్ 7th నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది నెట్ఫ్లిక్స్ లో, హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 11 లో ఉన్న మూవీ వచ్చేసి మైదాన్. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి అజయ్ దేవగన్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. మూవీ అయితే స్పోర్ట్స్ డ్రామాగా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ అయితే మనకి జూన్ 5th నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది. అమెజాన్ ప్రైమ్ లో మల్టీ లాంగ్వేజెస్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 12 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి గునా. ఈ హిందీ సిరీస్ అయితే మనకి జూన్ 5th నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది నెట్ఫ్లిక్స్ లో, హిందీ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 13 లో ఉన్న సిరీస్ వచ్చేసి ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 4. ఈ యానిమేషన్ సిరీస్ అయితే మనకి జూన్ 5th నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో, హిందీ మరియు మల్టీ లాంగ్వేజెస్ లో. నెక్స్ట్ నంబర్ 14 లో ఉన్న సిరీస్ వచ్చేసి గులక్ సీజన్ 3. ఈ సిరీస్ అయితే మనకి జూన్ 7th నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది హిందీ లాంగ్వేజ్ లో, సోనీ లివ్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 15 లో ఉన్న మూవీ వచ్చేసి వర్షంగల్ కు శేషం. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకి హృదయం డైరెక్టర్ అయితే ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే జూన్ 7th నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది సోనీ లివ్ లో, మలయాళం మరియు తెలుగు మల్టీ లాంగ్వేజెస్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 16 లో ఉన్న మూవీ వచ్చేసి బూమర్ అంకుల్. ఈ మూవీ అయితే తమిళ లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఆహా ప్లాట్ఫామ్ లో జూన్ 7th నుంచి. నెక్స్ట్ నంబర్ 17 లో ఉన్న హారర్ మూవీ వచ్చేసి అబిగైల్. ఈ మూవీ అయితే జూన్ 7th నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్ లో, బుక్ మై షో లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 18 లో ఉన్న మూవీ వచ్చేసి బ్లాక్ అవుట్. ఈ మూవీ అయితే హిందీ వర్షన్ అయితే రాబోతుంది జూన్ 7th జియో సినిమాస్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 19 లో ఉన్న మూవీ వచ్చేసి వీకెండ్ లిటిల్ లెటర్. ఈ ఇంగ్లీష్ మూవీ అయితే జూన్ 4th నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది బుక్ మై షో లో. నెక్స్ట్ నంబర్ 20 లో ఉన్న మూవీ వచ్చేసి ది ఎండ్ యువర్ స్టార్ ఫ్రమ్. ఈ ఇంగ్లీష్ మూవీ అయితే మనకి జూన్ 8th నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది జియో సినిమాస్ లో. నెక్స్ట్ జూన్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ కాబోతున్న థియేటర్ మూవీస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. నంబర్ 21 లో ఉన్న మూవీ వచ్చేసి మనమే. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి శర్వానంద్ గారు మరియు కృతి శెట్టి అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో అయితే నటించారు. మూవీ ట్రైలర్స్ తో అండ్ సాంగ్స్ తో అయితే పర్వాలేదు అనిపిస్తుంది. ఇంకా మూవీ ఎలా ఉంటుందో థియేటర్స్ లో చూడాలి ఫ్రెండ్స్. మూవీ అయితే జూన్ 7th థియేటర్స్ లో అయితే రిలీజ్ కాబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. ఈ మూవీ రివ్యూ అయితే మన ఛానల్ లో అయితే వస్తుంది. స్టే వాచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ వచ్చేసి వెపన్. ఇందులో స్టారింగ్ వచ్చేసి రాజీవ్ మీనన్ మరియు సత్యరాజ్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో అయితే నటిస్తున్నారు. మూవీ అయితే తమిళ లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ కాబోతుంది జూన్ 7th ఇన్ థియేటర్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 23 లో ఉన్న మూవీ వచ్చేసి రక్షణ. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి పాయల్ రాజ్పుత్ గారు అయితే నటిస్తున్నారు. ఈ మూవీ అయితే జూన్ 7th అయితే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 24 లో ఉన్న మూవీ వచ్చేసి సత్యభామ. ఇందులో స్టారింగ్ వచ్చేసి కాజల్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటిస్తున్నారు. మూవీ టీజర్ చూస్తుంటే నాకైతే బాగానే అనిపించింది ఫ్రెండ్స్. చూద్దాం ఇంకా థియేటర్స్ లో మూవీ ఎలా ఉంటుందో. ఈ మూవీ అయితే జూన్ 7th అయితే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 25th లో ఉన్న మూవీ వచ్చేసి లవ్ మౌలి. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి నవదీప్ గారు అయితే నటించారు మెయిన్ లీడ్ రోల్ లో. మూవీ టీజర్ అయితే చూసాను ఫ్రెండ్స్, మామూలుగా లేదు, అర్జున్ రెడ్డి అమ్మ మొగుడు అనిపించింది.
అనిపించింది. మూవీ అయితే జూన్ 7th అయితే మనకి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. ఈ మూవీస్ అన్ని రివ్యూస్ అయితే మన ఛానల్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్.